హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈ షార్ట్‌కట్ కీస్ సీరీస్‌లో భాగంగా పార్ట్ 6లో షిఫ్ట్ ప్లస్ ఫంక్షనల్ కీస్ కాంబినేషన్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ షార్ట్‌కట్ కీస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా షిఫ్ట్ F1. షిఫ్ట్ F1కి ఎటువంటి ఫంక్షన్ అసైన్ చేయలేదు. సో, అది నాట్ అప్లికబుల్ కింద తీసుకున్నాం. తర్వాత షిఫ్ట్ F2 ఏదైనా ఒక సెల్‌లో ఏదైనా కామెంట్ రాయాలి అంటే జనరల్‌గా మనం ఏం చేయాలి? రివ్యూ ట్యాబ్‌లోకెళ్ళి న్యూ కామెంట్ సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్‌గా మనం కామెంట్ రాయాలి అంటే, మనం ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసి సింపుల్‌గా షిఫ్ట్ ఫంక్షన్ F2 ల్యాప్‌టాప్స్‌లో అయితే మనం ఫంక్షనల్ కీ కూడా వాడతాం. ఫంక్షన్ F2, F3 అని కొడతాం. ఇలా మనం ఏం వాడతామంటే, కామెంట్ ఎడిట్ చేయడానికి మనం షిఫ్ట్ ప్లస్ F2 షార్ట్‌కట్ కీ వాడతాం. అలానే నేను ఈ సెల్‌లో ఏదైనా ఒక ఫంక్షన్ పేస్ట్ చేయాలి. సెల్‌లో ఏదైనా ఫంక్షన్ పేస్ట్ చేయాలి అంటే, మనం ఏ షార్ట్‌కట్ వాడతామంటే షిఫ్ట్ F3 అనేటువంటి షార్ట్‌కట్ వాడితే మనం జనరల్‌గా డేటా ట్యాబ్ ఫార్ములాస్ ట్యాబ్‌లో ఇన్సర్ట్ ఫంక్షన్ ఏదైతే టాస్క్ చేస్తుందో సేమ్ టాస్క్ షిఫ్ట్ F3 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా నేను ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ అనేది నేను ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను అక్కడ ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్‌ని పేస్ట్ చేయొచ్చు అన్నమాట. ఈ షిఫ్ట్ ప్లస్ F4 అనేటువంటి షార్ట్‌కట్ ఏదైతే ఉందో ఈ షార్ట్‌కట్ సపోజ్ నేను కంట్రోల్ F ఫైండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి నేనిక్కడ రాజు అనేదాన్ని టైప్ చేస్తున్నాను. రాజు అనేదాన్ని సెలెక్ట్ చేయాలి. సో, జస్ట్ ఫైండ్ వాట్‌లో రాజు అని సెలెక్ట్ చేశాను. సో, టైప్ చేసేసి ఇప్పుడు నేను ఎప్పుడైతే కంట్రోల్ షిఫ్ట్ F4 అనేటువంటి షార్ట్‌కట్ వాడతానో ఫైండ్ అగైన్. సో, ఫైండ్‌లో ఏదైతే ఉందో దాన్ని మరలా ఎక్కడుందో అన్ని లొకేషన్స్‌కి మనం వెళ్ళడానికి కంట్రోల్ సారీ షిఫ్ట్ F4 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా ఫైండ్ అగైన్ అనేటువంటి ఫంక్షన్ నేను కంప్లీట్ చేయొచ్చనమాట. తర్వాత షిఫ్ట్ F5. షిఫ్ట్ F5 మనకి ఫైండ్ డైలాగ్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకోవడానికి మనం కంట్రోల్ Fతో ఏదైతే ఫైండ్ అండ్ రీప్లేస్ కంట్రోల్ H ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందో దానికి మనకి షిఫ్ట్ F5 ఫైండ్ కంట్రోల్ F అంటే మనకు ఓన్లీ ఫైండ్ రీప్లేస్ 2 డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ F ఆర్ కంట్రోల్ H ఈ రెండిటికి కూడా మనకి ఏదైతే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందో ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ రీప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే రీప్లేస్ ఆప్షన్ వస్తుంది. ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఇప్పుడు అడ్వాన్స్డ్ వెర్షన్స్‌లో రెండిట్లో కలిపేసి ఇచ్చారు. ఆ అడ్వాన్స్డ్ వెర్షన్స్‌లో ఏదైతే ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ మనకుందో ఆ ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడానికి మనం ఏం తీసుకుంటామంటే షిఫ్ట్ ప్లస్ F5 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం అనమాట. సపోజ్ అలానే మనం ఇప్పుడు ఇక్కడ వర్క్ ఏరియాలో ఉన్నాం. ఈ వర్క్ ఏరియాలో మనకి ఇంకా డిఫరెంట్ పెయిన్స్ ఏమున్నాయి? ఇక్కడ చూస్తే షీట్ పెయిన్ ఉంది. అలానే స్టేటస్ బార్ ఉంది. పైనొచ్చేటప్పటికి ట్యాబ్ బార్ ఉంది. ఇలా ఒక పెయిన్‌లో నుంచి ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో నుంచి ఇంకో పర్టిక్యులర్ పార్ట్‌లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ F6 అనేటువంటి షార్ట్‌కట్ వాడితే మీరు గాని ఇక్కడ గమనిస్తే మనం ఏమవుతుందో చూడండి పైన ఇప్పుడు ట్యాబ్ బార్‌లో ట్యాబ్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయ్యాయి. మళ్ళా నార్మల్‌గా ఏరియాలోకొచ్చాం. వర్క్ షీట్ ఏరియాలోకొచ్చాం. తర్వాత మళ్ళా స్టె పార్ట్ 6లోకి వెళ్ళాం. తర్వాత ఇలా మనకి స్టేటస్ బార్‌లోకి వెళ్ళాం. తర్వాత మళ్ళా పార్ట్ 6 మళ్ళా వర్క్ ఏరియా, మళ్ళా ట్యాబ్. ఇలా మూవ్‌మెంట్ కింద స్టేటస్ బార్ నుంచి మనం గాని గమనిస్తే ఇప్పుడు రెడీ దగ్గర ఉంది చూడండి కర్సర్ ఎక్కడుంది? సెలక్షన్ రెడీ దగ్గర ఉంది. రెడీ నుంచి పార్ట్ 6 దగ్గరకొచ్చాం. పార్ట్ 6 నుంచి వర్క్ షీట్‌లోకెళ్ళిపోయింది. వర్క్ షీట్‌లో నుంచి ట్యాబ్ బార్. అగైన్ మళ్ళా స్టార్టింగ్ ఫ్రమ్ ఈ సైకిల్‌లో మనకి ఏం షార్ట్‌కట్ వాడతామంటే ఒక పెయిన్ నుంచి ఇంకో పెయిన్‌కి మూవ్ అవ్వటానికి మనం షిఫ్ట్ F6 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం ఒక పెయిన్ నుంచి ఇంకో పెయిన్‌కి ఈజీగా మూవ్ అవ్వచ్చు. షిఫ్ట్ F7కి కూడా ఎటువంటి షార్ట్‌కట్ అసైన్ చేయలేదు. ఇప్పుడు షిఫ్ట్ F8 గురించి చూద్దాం. ఈ షిఫ్ట్ F8 ఏం చేస్తుందంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తామో ఈ సెలక్షన్ యాడ్ అవుతూ వెళ్ళాలంటే షిఫ్ట్ ఫంక్షన్ F8 ల్యాప్‌టాప్స్‌లో అయితే మనం తీసుకుంటే ఇలా మనం సెలక్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ సెలక్షన్ యాడ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికోసం మనం ఏం తీసుకుంటామంటే కంటిన్యూయస్‌గా క్లిక్ చేసిన చోటల్లా సెలక్షన్ యాడ్ అవుతూ వెళ్ళిపోవాలంటే మనం ఏం తీసుకుంటాం? షిఫ్ట్ F8 అనేటువంటి షార్ట్‌కట్ తీసుకోవడం ద్వారా మనకేమవుతుందంటే మనం సెలక్షన్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికోసం ఏం తీసుకుంటామంటే షిఫ్ట్ F8 తీసుకుంటాం. మళ్ళా దీన్ని ఆఫ్‌లో పెట్టాలన్నా కూడా సేమ్ షార్ట్‌కట్ మనం షిఫ్ట్ F8 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మళ్ళా సెలక్షన్ కూడా మనం డిజేబుల్ చేయొచ్చు. షిఫ్ట్ F9 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా ఏవైతే అన్‌కాలిక్యులేటెడ్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అవ్వడానికి మనకి ఎక్కడ ఆప్షన్స్ ఉంటాయంటే ఫార్ములాస్ ట్యాబ్‌లో కాలిక్యులేట్ షీట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది.
దీన్ని వాడటం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే G8 టు G10 G8 టు G10 తీసుకున్నామా G8 టు G9 కదా G8 టు G9 రైట్ మనకి ఇక్కడ 40 వచ్చింది. ఇప్పుడు దీన్ని 50 తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవ్వాలి ఇక్కడ చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వట్లేదంటే మనం ఏం చేయాలి షిఫ్ట్ F9 అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా మనం ఆటోమేటిక్గా ఆ షీట్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవ్వడానికి క్యాలిక్యులేట్ షీట్ ఆప్షన్ మాన్యువల్గా ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ వర్క్ షీట్ అవ్వడానికి మనం ఇది తీసుకుంటాం. అలానే షిఫ్ట్ F10 ఏదైతే కాంటెక్స్ట్ మెనూ ఉంటుందో అది ఓపెన్ అవ్వాలంటే మనం ఏం తీసుకుంటామంటే ఇలా కట్ కాపీ ఇలాంటి ఆప్షన్స్ అన్ని కనపడాలంటే షిఫ్ట్ F10 అనేటువంటి నార్మల్గా రైట్ క్లిక్ కొడితే వస్తుంది. ఆ కాంటెక్స్ట్ మెనూ మనకు కావాలంటే షిఫ్ట్ F10 అనేటువంటి షార్ట్ కట్ మనం వాడచ్చు. అలానే న్యూ వర్క్ షీట్ కొత్తది ఏదన్నా న్యూ వర్క్ షీట్ కింద యాడ్ అవ్వాలంటే షిఫ్ట్ F11 అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా కొత్త వర్క్ షీట్ అనేది నేను యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ అయింది కొత్త వర్క్ షీట్. తర్వాత ఏదైతే చేంజెస్ ఉంటాయి కంట్రోల్ S ద్వారా చేంజెస్ సేవ్ చేస్తామో అలా చేంజెస్ సేవ్ చేయడానికి షిఫ్ట్ ప్లస్ F12 అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా చేంజెస్ని మనం పర్మనెంట్గా సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.